మనం ప్రస్తుతం నివసిస్తున్న కాలం కేవలం కొన్ని సంవత్సరాల చరిత్ర మాత్రమే కాదు. హిందూ సనాతన ధర్మం ప్రకారం ఈ విశ్వం కోట్ల సంవత్సరాల పాటు తిరుగుతూ ఉండే ఒక అద్భుతమైన కాలచక్రంలో నడుస్తుంది. దీనినే యుగ చక్రం అంటారు. హిందూ పురాణాల ప్రకారం ప్రతి మహాయుగం 4 పాదాలతో రూపొందుతుంది. సత్యయుగం ధర్మం సంపూర్ణంగా నిలిచిన స్వర్ణయుగం. ఈ యుగంలో సత్యం, న్యాయం, కరుణ మాత్రమే ఉండేవి. మానవుల ఆయుష్ 1000 సంవత్సరాలు ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగం ధర్మం కొద్దిగా తగ్గిన యుగం. ఈ యుగంలోనే శ్రీరాముడు అవతరించి రాముడిని సంహరించినట్లు రామాయణం వివరిస్తుంది. ద్వాపర యుగం ధర్మం సగానికి చేరిన కాలం. ఈ యుగంలో శ్రీకృష్ణుడు జన్మించి మహాభారత యుద్ధానికి సాక్ష్యమయ్యాడు. కలియుగం ప్రస్తుతం మనం జీవిస్తున్న యుగం. ధర్మం 4వ వంతుకు మాత్రమే పరిమితమై స్వార్థం, కోపం, అసత్యం, లోభం పెరిగే కాలంగా దీనిని పురాణాలు వర్ణిస్తాయి. ఈ యుగాల వ్యవధి సత్యయుగం 17,28,000 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. దీనిని మొత్తం వ్యవధి 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి 1000 మహాయుగాలు కలిసి బ్రహ్మదేవుని ఒక పగలు అవుతుందని హిందూ ఖగోళ సిద్ధాంతం చెప్తుంది. అదేవిధంగా మరో 1000 యుగాలు బ్రహ్మదేవుని రాత్రిగా పరిగణించబడతాయని, ఇది కేవలం పురాణ కథ మాత్రమేనా, లేక విశ్వ సృష్టి గురించి మన పూర్వీకులు చెప్పిన గొప్ప ఖగోళ సిద్ధాంతమా? ఆధునిక శాస్త్రం విశ్వ వయస్సు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు అని చెప్తుంది. హిందూ కాల గమనంలో కూడా అద్భుతమైన భారీ కాల ప్రమాణాలు కనిపించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. అయితే ఈ యుగాల కాల వ్యవధులు మరియు సంఘటనలు ఆధ్యాత్మిక పురాణ సాంప్రదాయాలపై ఆధారపడిన విశ్వాసాలు. ఇవి ఆధునిక శాస్త్రం ద్వారా నిర్ధారించబడలేదు. అయినా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. మనం నిజంగానే కలియుగం చివరి దశలో ఉన్నామా, లేక మరో యుగానికి ముందు జరిగే మార్పులను చూస్తున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక గొప్ప మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి పురాణ రహస్యాలు, విశ్వ అద్భుతాలు, చరిత్రలో దాగి ఉన్న మిస్టరీలు తెలుసుకోవాలంటే NF మిస్టరీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.